హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మైసూర్ బజ్జీ అండి. ఇంట్లో మనం ఎలాగా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. మైసూర్ బజ్జీకి ఫస్ట్ మనం 2 గంటల ముందు పెరుగు, మైదా, కొంచెం లైట్గా సోడా, కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకుని 2 గంటల ముందు పెట్టుకుంటే కొంచెం నానిద్ది. అది నానిన మీద బజ్జీ చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట, లోపల పచ్చి లేకుండా. అది ఓకే అండి. దీని వరకు కళాయిలకి ఇచ్చుకుందాం, పొయ్యలకి ఇచ్చుకుందామండి. మైదా పిండి అండి బాగా లూజ్గా కలుపుకుంటే బజ్జీ అంతగా రావండి, షేప్ రాదు, సాఫ్ట్గా ఉండదండి. కొంచెం టైట్గానే కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలపాలి. ఆయిల్ కాగిందండి, బజ్జీ వేసుకుందాం. మైసూర్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇది ఇంట్లో మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఫుల్ వీడియో ఉంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను బాండి. దాని ప్రకారంగా మీరు కూడా చూసి ఇలాగ ఇంట్లో రెడీ చేసుకోండి, పిల్లలకి పెట్టండి. బయట మైసూర్ బజ్జీ ఏంటి బాగుంటుందో బాగాదో తెలియదు, ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇంట్లో మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్ అండి. పెరుగు, మైదా ఈ రెండేనండి, ఏం అక్కర్లేదు. ఇట్లోకి కలుపుకుని మనం ఆయిల్ కడాయి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని రెడీ చేసుకోవటమే. ఓకే అండి. మీకు ఈ మైసూర్ బజ్జీ నచ్చితే కనుకండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.